అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్. నేను మీ దీప్తి. బుధవారం చూసుకున్నట్లయితే మార్కెట్ కొద్దిగా లాభాల్లో ముగిసింది. నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసిన తర్వాత కాస్త కిందకు పడిపోయింది. అయినా కూడా కొంచెం లాభాలతో నడిచిందని చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అనిల్ గారు, నిన్న అసలు మార్కెట్ క్లోజింగ్ గురించి, అలానే ఈరోజు అసలు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? తప్పకుండా. మనం అనుకున్నట్టే ఈ వీక్ వచ్చేసి నిన్న మనం మళ్ళీ లైఫ్ టైం హై చూసాము. 25,100 క్రాస్ అయింది. 25,129 కూడా టచ్ అయింది. ఆన్ ద హోల్ నిఫ్టీ చూసుకుంటే నిన్న జస్ట్ నియర్ ఫ్లాట్ 34 పాయింట్స్ పెరిగింది అంతే. 25,000 అబోనే పెరిగింది, ఎండ్ అయింది. ఈవెన్ సేమ్ విత్ సెన్సెక్స్ ఆల్సో 81,785 దగ్గర ఎండ్ అయింది. ఒక 73 పాయింట్స్ పెరిగింది. మోరల్లెస్ ఫ్లాట్ ఎండ్ అయ్యాయి. బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్ 8 days నుంచి కంటిన్యూస్లీ మార్కెట్స్ ఆర్ పాజిటివ్. దిస్ ఈజ్ ఒక లాస్ట్ 4 years ఫస్ట్ టైం ఇట్స్ 4 years తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా 8 days మార్కెట్ పాజిటివ్ ఉండడం. ఓకే. సో అసలు నిఫ్టీ 25,000 పైకి ఏమైనా కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? ఆన్ ద హోల్ మనం చూసుకుంటే పాజిటివ్ సెంటిమెంటే ఉంది మార్కెట్కి. కాకపోతే ఒకటి ఏంటంటే ఇవాళ నెగిటివ్లో స్టార్ట్ అవ్వచ్చు. ఇవాళ వచ్చేసి ఆప్షన్స్ క్లోజింగ్ డే, ఇవాళ లాస్ట్ వర్క్ క్లోజింగ్, ఇవాళ లాస్ట్ థర్స్డే ఇస్ ద ఆప్షన్స్ క్లోజింగ్ అవుతాయి. సో మార్కెట్ ఇవాళ విల్ బి వెరీ వోలటైల్. అప్స్ అండ్ డౌన్స్ చాలా హై ఉండొచ్చు. ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ కావచ్చు. ఒక అంటే సేమ్ మరీ ఎక్కువగా పెరగకపోవచ్చు. ఇట్స్ నియర్ ఫ్లాట్ బట్ పాజిటివ్ ఎండ్ అవ్వచ్చు. బట్ టుడే విల్ బి వోలటిలిటీ చాలా ఉంటుంది బికాస్ ఆఫ్ ఆప్షన్స్ క్లోజింగ్ డే కాబట్టి. ఓకే. అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇవాళ వచ్చేసి నెగిటివ్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ చూసాము, ఇట్ స్టార్టెడ్ నెగిటివ్లీ. ఇన్ ద ఎండ్ ప్రాబ్లీ పాజిటివ్ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనం చూసుకుంటే ఓవర్ నైట్ యుఎస్ మార్కెట్లో కొంచెం నెగిటివ్గా ఎండ్ అయ్యాయి అన్ని. ఈవెన్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన సౌత్ కొరియన్ మార్కెట్ కానీ ఆర్ ఈవెన్ జపనీస్ మార్కెట్ కూడా డౌన్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నిన్న ఎన్విడియా విచ్ ఇస్ నౌ ఏమంటారు మోస్ట్ పాపులర్ స్టాక్ అయింది. వాళ్ళు దో రిజల్ట్స్ మంచిగా ఇచ్చినా కానీ ఎక్స్పెక్టేషన్ కన్నా వాళ్ళు కొంచెం తక్కువ గ్రోత్ ఇవ్వడం వల్ల, కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల, అది 7% తగ్గడం వల్ల ఆన్ ద హోల్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్గా అయ్యాయి. సో ఆ రిఫ్లెక్షన్ తోటే మనది కూడా మోర్ ఆర్ లెస్ నెగిటివ్గా ఓపెన్ అయినా ఇన్ ద ఎండ్ ఇంకొక రీజన్ కూడా మీరు నిన్న చూసుకుంటే, మనం నిన్న ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ ఆఫ్టర్ సమ్ టైం ఒక లాస్ట్ 1 month లో నెట్ బయర్స్ ఉండే, మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఏమో పాజిటివ్ ఉండే. సో ఆ లెక్కన చూసుకున్నా దేర్ వోంట్ బి హ్యూజ్ బయింగ్ టుడే, బట్ నియర్ ఫ్లాట్ ఉండొచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే లైఫ్ టైం హై దగ్గర ఉన్నాము, 25,000 పైన ఉన్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ ఆర్ నర్వస్. ఆల్సో చాలా మంది ప్రాఫిట్ బుక్ చేయడం చూస్తారు కాబట్టి. సో టుడే వోలటిలిటీ ఉంటుంది, బట్ స్టిల్ ఆన్ ద హోల్ మూమెంటం మాత్రం పాజిటివే జనరల్గా. ఓకే. మరి అనిల్ గారు, ఈరోజు మార్కెట్లో ఏ సెక్టార్లో పర్ఫార్మెన్స్ బాగుంటుందంటారు? ఇవాళ వచ్చేసి వీ కెన్ సీ ఐటీ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి అండ్ ఫార్మా ఒకటి. దిస్ వీ కెన్ సీ ఏమంటారు పాజిటివ్ ఉండొచ్చు అండి ఈ 3 సెక్టర్స్ ఇండెక్సెస్. కమింగ్ టు ఏమంటారు కొన్ని స్టాక్స్ విచ్ మైట్ డూ వెల్ అండ్ కొన్ని కావాలంటే ఎంటర్ అవకాశం ఉన్న కొన్ని స్టాక్స్ చెప్తాను. ఒకటి హెచ్డిఎఫ్సి లైఫ్, నేను కంటిన్యూస్ చెప్తా ఉన్నాను. స్టిల్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. 729 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. 810, 820 వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఇండిగో పెయింట్స్ 4,700 దగ్గర అవుతుంది. 5,200, 5,300 దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిక్సన్ టెక్నాలజీస్ 13,270 దగ్గర అవుతుంది. 14,500 వరకు కూడా మనం చేయొచ్చు. నేను చెప్పినట్టు ఫార్మాలో డాక్టర్ రెడ్డిస్ 7,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 6,999. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ షార్ట్ టర్మ్ 7,400 వరకు కూడా చేయొచ్చు. అండ్ దివీస్ ల్యాబ్స్ అది కూడా 5,030 దగ్గర అవుతుంది. 5,250 వరకు కూడా చేయొచ్చు. ఇంకొక 2 ఫార్మా స్టాక్స్ వచ్చేసి అలంబిక్ కూడా ఇస్ ఎ గుడ్ టైమ్ టు బై. అండ్ 1 IEX 2,200, 400 దగ్గర ట్రేడ్ అవుతుంది. 225 నుంచి 230 వరకు వీ కెన్ వెయిట్. లాస్ట్ వచ్చేసి కోఫోర్జ్
టెక్నాలజీ. ఇది కూడా 6,255 దగ్గర ట్రేడ్ అవుతుంది. 6,450 వరకి మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇది ఈరోజు. అండ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ కోసం నేను షేర్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ మై రీసెర్చ్. మీరు ఎంటర్ అయ్యేప్పుడు, ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఎంటర్ అయ్యేప్పుడు సొంతంగా మీ రిస్క్ ప్రొఫైల్‌ని అనలైజ్ చేసుకోండి. ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌కు అడ్వైస్ తీసుకొని మాత్రమే స్టాక్స్‌ని ఎంటర్ అవ్వండి. సో ఇంపార్టెంట్ స్టాక్స్లో ఏది ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు ఈరోజు ఇన్వెస్టర్స్? ఈ రోజు వచ్చేసి నేను చెప్పినట్టు హెచ్డిఎఫ్సి ఒకటి అండ్ ఈవెన్ రిలయన్స్ ఒకటి కూడా చేయొచ్చు. మనం రిలయన్స్లో చూసుకుంటే ఇట్స్ డూయింగ్ గుడ్ నౌ. షార్ట్ టర్మ్లో రిలయన్స్ ఈజ్ ఆల్సో గుడ్ అండి. ఓకే. సో కమింగ్ టు మల్టీ బ్యాగర్స్, ఏ మల్టీ బ్యాగర్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఇవాళ ఒక అంటే ఆల్రెడీ కొన్ని షేర్ చేశాను, బట్ ఒకటి ఇవాళ ఒకటి చేస్తాను. 1.11 సొల్యూషన్స్ అని. ఇట్స్ ఇంతకుముందు పెనీ స్టాక్ ఉండే, బట్ ఇట్ ఈస్ డన్ వెల్ అండ్ ఇట్ స్టిల్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ అనమాట. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఓకే. కొన్ని లాస్ట్ వీక్ చేసిన వాటిలలో ఒకటి కొత్తది చెప్తాను. ఇంకొకటి వచ్చేసి వికాస్ ఎకోటెక్ లిమిటెడ్ అండి. దిస్ ఈస్ డూయింగ్ గుడ్. పీ బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ ఆల్సో ఇంకోటి మన గ్రోయింగ్ టన్ వెంచర్స్ అని, ఇది కూడా మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది, బట్ ఇట్స్ పెనీ స్టాక్, బట్ దట్ ఈస్ ఇట్స్ ఏమంటారు అవకాశం ఉంది, పెరిగే అవకాశం. సో ఈ 3 స్టాక్స్ ఇవాళ ఎంటర్ అవ్వచ్చు అండి. ఓకే. ఓకే అనిల్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. 2 రోజులు స్థిరంగా ఉండి కాస్త తగ్గుదల కనిపించినా కూడా బంగారం ధరల్లో ఈరోజు పెరుగుదల కనిపించింది. అసలు మార్కెట్ ప్రారంభం సమయానికి హైదరాబాద్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. 22 క్యారెట్ల 10 గ్రాములకు 67,150గా ఉంది. అలానే 24 క్యారెట్లు 10 గ్రాములకు 73,250గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 67,300 దగ్గర ఉంది. అలానే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 73,340గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వెండి ధరల విషయానికి వస్తే పెరుగుతూ తగ్గుతూ వస్తున్నా కూడా వెండి ధరల్లో అంత స్థిరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు హైదరాబాద్లో వెండి ధరలు కేజీ 93,500 గాను, అలానే ఢిల్లీలో వెండి ధరలు కేజీకి 88,500 గాను ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఈరోజు మన మార్కెట్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.